ముందుగా ముఖ్యంగా మీడియా సోదరి మనందరికీ నమస్తే. థ్యాంక్ యూ. సండే పూట మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, అది ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్ అని ఒక సామెత ఉంటుంది. ఇక్కడ ఇవాళ చందానగర్ నుంచి వచ్చిన ఎంతోమంది నా స్నేహితులను చూస్తుంటే నిజంగా ఇట్ టుక్ అ విలేజ్, ఇట్ టుక్ అ చందానగర్ టు మేక్ మీ. అండ్ నాలాంటి వాడిని ఒకరిని తయారు చేసి ఇలాంటి గొప్ప లెజెండ్స్ పక్కన నించోబెట్టిన సత్తా నా చందానగర్కు ఉంది. నా స్నేహితులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. సో ముందుగా నాకు అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా చందానగర్ నుంచే. సో ముందుగా బోస్ బాబాకి చాలా చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్లే ఇదంతా జరుగుతుంది. అండ్ ముందుగా ఒకసారి నేను ఈ కథ చేయడానికి ముఖ్యమైన కారణం ఒకరు, అదే ప్రసాద్, మా చోటకే ప్రసాద్ అన్న. ఆయన అదే దర్శి నువ్వు ఒక కథ వినాలి అంటే, అన్న మనం హీరోగా ఇది అంటే ఒక లాంగ్ జర్నీలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన ఈ కథ నువ్వు వినాలి తప్పకుండా అన్నప్పుడు నాకు చెప్తే నేను అప్పుడు మాధవ్ ఒక అబ్బాయి చెప్తాడు నువ్వు వినాలి ఈ కథ బాగుంటుందని ఆయన అనడం, తర్వాత నేను వినడం, తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక మనిషి సుయోధన అని ఎందుకు పిలువబడతాడు, దుర్యోధన అని ఎందుకు పిలువబడతాడు అని ఒక ఐడియాని తను నాకు కమ్యూనికేట్ చేసినప్పుడు చాలా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను టైంలో ఇలాంటి ఒక ప్రొడ్యూసర్, ఇట్లాంటి స్వతంత్ర చిత్రాలు ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ముందుకొచ్చిన ఒక ప్రొడ్యూసర్ బోస్ బాబు గారు, వారితో మాట్లాడిన తర్వాత ముందు ఆయన ఇట్లా మంచిగా వైట్ అండ్ వైట్లో వస్తే ఓహో మంచిగా బాగా రియల్ ఎస్టేట్ చేస్తారు అనుకుంటా, పటాన్చెరు ఏరియాలో బాగా ల్యాండ్ బ్యాంక్ అదంతా అని చాలా ఇట్లా అనుకున్నా. నేను యాక్చువల్లీ ఒక లిరికల్ రైటర్గా ట్రై చేస్తున్నాను. వారి కథ విన్న తర్వాత నేను ఇంకెక్కువ ఇంప్రెస్ అయ్యాను. వీరేదో కేవలం వారి వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బుల్ని సినిమాలు చేయడం కాకుండా వ్యక్తిగతంగా ఆయన ఒక రచయిత, ఒక కవి హృదయం ఆయనది. సో అలాంటి ఒక వ్యక్తి నేను సినిమాల పట్ల చూపిస్తున్న ప్యాషన్కి నేను ఇంకెక్కువ ఫిదా అయినా. అండ్ దాన్ని చేయడానికి ముఖ్య కారణం కూడా అదే. సో నిజంగా చాలా గొప్పగా ఫీల్ అయినా మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని చూసి మాట్లాడిన తీరు ఇదంతా నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. సో సినిమాకి వస్తే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సుయోధన. మార్చ్ 27వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సో దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కథ నాకు చెప్పినప్పుడు నేను దిస్ వన్ క్యారెక్టర్ దట్ ఎక్స్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఈ క్యారెక్టర్ అని చాలా చాలా ఉన్నప్పుడు డిస్కషన్స్ ఎన్నున్నా సరే అందరికి ఒకటే ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్, ఆ ప్రశ్నకి సమాధానం మేము వెతుకుతున్న ఈ క్వశ్చన్కి, అంటే ఒక జర్నీలో మేము వెతుకుతున్న ఒక ఏమంటారు ఒక ఆఖరి మలుపు, దట్ పర్సన్ ఈజ్ సాయి కుమార్ గారు. 50 ఏళ్ళు పైబడి ఒక కుటుంబం, తెలుగు చిత్ర పరిశ్రమకి, తెలుగు జాతికి, తెలుగు భాషకి ఎంతో చేసిన కుటుంబం సాయి కుమార్ గారి కుటుంబం. అండ్ మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, అతను అంతేరా, గొప్పవాళ్ళు అంతే, ఎప్పుడు ఒక తాడి చెట్టులాగా ప్రతి ఇస్తూనే ఉంటారు, ఆల్వేస్ గివింగ్. అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు కూడా ఆయన గదెత్తుతూ అయ్యప్ప అన్నారు. అయ్యప్ప కూడా వాళ్ళ బ్రదరే. వారు కూడా ఒక గొప్ప వాయిస్ ఆర్టిస్ట్. రవిశంకర్ గారు మనకు ఎలాగో తెలుసు, వాళ్ళ అబ్బాయి శంబాలాని మననే ఒక సినిమాతో పెద్ద హిట్ ఇచ్చారు. ఇలాగా ఇదో మూడో తరం, 3 generations ఆఫ్ అ ఫ్యామిలీ ఈజ్ బిన్ కంటిన్యూస్లీ గివింగ్ టు తెలుగు సినిమా, కలెక్టివ్లీ టు ఇండియన్ సినిమా. ఇలాంటి కుటుంబాలు మన దగ్గర చాలా అరుదు. సో తెలుగు జాతిని, తెలుగు భాషకి, తెలుగు భాషలో ఎంత వారు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి భాష ఇవాళ రేపు మనం ఎక్కడ వినం. ఏదో వింటుంటే మళ్ళీ పాతగా మనం దానవీర సూరకర్ణలో లేకపోతే ఒక పాండవ వనవాసం వేసుకొని చూసినప్పుడే మనకి ఇలాంటి వాయిస్ వినిపిస్తుంది, ఇలాంటి శబ్దం వినిపిస్తుంది, ఇలాంటి వాయిస్ కల్చర్ గురించి మనకు అర్థమవుతుంది. సో నిజంగా సార్, ప్రభుత్వం ఒకసారి మిమ్మల్ని ఒక జాతీయ సంపదగా డిక్లేర్ చేయాలి సార్. మిమ్మల్ని ఇట్లా బేసికలీ యు ఆర్ అవర్ నేషనల్ ట్రెజర్. అది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు మా నేషనల్ ట్రెజర్ సార్. అండ్ ఒక లాస్ట్ లింక్ అని కూడా కాదు కానీ, అంటే ఇప్పుడు ఒక రేస్లో ఒక బ్యాటర్ని ఒకరు ఇచ్చి ఇంకోరు ముందుకెళ్తారు కదా, అలాగా ఆ జనరేషన్ దాదాపు 50+ years ఆఫ్ జనరేషన్లో భాషని, నాటక రంగాన్ని మీరు సినిమాలకు తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి ఒక వాయిస్ కల్చర్ని, ఇలాంటి ఒక టాలెంట్ని మీరు ముందు జనరేషన్స్కి మాలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ అది నిజంగా సార్, అది నేను చాలా గర్వపడుతున్నాను. అంటే నేను మాటల్లో చెప్పలేనంత గర్వపడుతున్నాను. మీ పక్కన నించొని సీన్లు చేయడానికైనా, మిమ్మల్ని
సినిమా వరుసగా నాన్న నాన్న అని పిలవడానికి కూడా నేను చాలా 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 గర్వపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ నేషనల్ ట్రెజర్. అండ్ ఇలాంటి మీరు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి మేము డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇట్లా డైరెక్టర్ వైఎస్ మాధవరెడ్డి అంటే ఈయనెవరో అనుకున్నాను నేను కాసేపు. మళ్ళీ నిజంగానే నువ్వు ఇందాక శ్రవంతి గారు అడిగినట్టు నేను కూడా మీరు అక్కడ పులివెందులు అట్లాంటి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా లేదా, ఎందుకంటే చాలా డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఇది వర్కౌట్ అవ్వట్లేదు. చాలా అంటే మాధవ్ చాలా ఎక్కువ నవ్వడు, తర్వాత ఎక్కువ మాట్లాడు కూడా చాలా ఇట్లా ముభావం ఉంటాడు. సో మీకు ఏమన్నా కనెక్షన్స్ అట్లాంటి ఇట్లా హార్డ్ కనెక్షన్స్ ఉన్నాయని చాలా ఇట్లా భయపడ్డా అనమాట. బట్ లోపల ఆయన ఈ సినిమాకి లిరిక్స్ రాపిస్తున్నప్పుడు లేకపోతే జయకృష్ణ కూర్చున్నప్పుడు, మా మ్యూజిక్ డైరెక్టర్ జయకృష్ అనదర్ టాలెంటెడ్ పర్సన్ కూర్చొని చేస్తున్నప్పుడు నేను జయకృష్కి ఎట్లా చెప్తున్నాడు వింటుంటే అరే ఎంత మృదువైన స్వభావం అని నేను అనుకున్నాను. అండ్ చాలా బాగా అనిపించింది మాధవ్, నీ రైడింగ్ ఆన్ యువర్ షోల్డర్స్. సుయోధనగా చాలా అంటే సుయోధన అంటే నేను కాదు, సారీ ఎవరు చేయలేరు చెప్తున్నా. అంటే సుయోధన సినిమాలో ఇది చేయడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టు జయకృష్ణ మై బ్రదర్, నన్ను అభిలాష్ని స్టూడియోకి తీసుకొచ్చినప్పుడు దట్ వెరీ డే ఐ రిమెంబర్. అండ్ మళ్ళీ నువ్వు ఈ సినిమాకి ఆ రోజు కావాలనుకోవడం చాలా బాగా అనిపించింది. నిన్నెంత పొగుడుతున్నానో అంతే పొగడతకి డిజర్వబుల్ మా సౌండ్ ఆర్టిస్ట్, సౌండ్ డిజైనర్ రఘు. ఎందుకంటే సుయోధన నేను చేసే క్యారెక్టర్ ఒక ఫోలీ ఆర్టిస్ట్, అంటే సౌండ్ డిజైనర్ క్యారెక్టర్. దానికి సౌండ్ ఎంతో ఎంతో ఇంపార్టెంట్. సో ఇన్స్పిరేషన్స్ అన్నీ మాధవ్ రఘు గారికి చెప్పడం, అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జయకృష్ణ గారు వీళ్ళందరూ చాలా చాలా తీసుకున్నారు అండ్ జాగ్రత్త తీసుకున్నారు. అండ్ ఈ ఫోలే స్టూడియో ఎక్కడ షూట్ చేద్దాం అనుకోవడానికి, అంటే ఏ ఫోలే స్టూడియో అయినా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఎప్పుడు బిజీ ఉంటుండేదాన్ని. బట్ లేదు, వీ విల్ గో హెడ్ అని వీ వాంటెడ్ టు క్రియేట్ అ ఎరెక్ట్ సెట్. అండ్ దానికి బోసుబాబు గారు ఎంత ప్యాషనెట్గా ఉన్నారో అంత బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసింది మా బ్రహ్మకడలి అన్న. వారిని నేను ఇందాక అన్నట్టు నాంది సినిమాలో కలిసినప్పుడు వారు కోట్ సెట్ వేసి నేను ఐ వాజ్ బ్లోన్ అవే అనమాట. అరే ఎంత న్యాచురల్గా చేయడానికి. అండ్ అది చూసి మళ్ళీ మేము అందరం కలిసి లేదన్నా మీరు మాకు పని చేస్తారా, అయినో మేము పెద్దవాళ్ళు అడగడం లేదు దర్శి మనం చేద్దామని అనుకోవడం. సో ఆల్ ఆఫ్ దిస్ came so beautifully and so organically to this film. అండ్ ఈ సినిమాలో నాకు మరొక ముఖ్యమైన వ్యక్తి, నాకు బాగా ఛాలెంజింగ్గా వర్క్ చేయడానికి అనిపించిన వ్యక్తి డిఎస్పి గారు. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు. మేము డిఎస్పి గారు అని పిలుస్తుంటాం. మనం డిఎస్పి అనగానే మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటాం కానీ లేదు. బట్ ఒక డైరెక్టర్ యాక్టర్తో పనిచేయడం అది చాలా సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే వారికి క్రాఫ్ట్ పట్ల పూర్తి అవగాహన ఉంటుంది, క్రాఫ్ట్ పట్ల పూర్తి ఏమంటారు కమాండ్ ఉన్నప్పుడు వారితో పనిచేయడం అనేది జస్ట్ నాట్ అన్ ఈజీ జాబ్. సో అండ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై వర్కింగ్ విత్ డిఎస్పి గారు ఇట్ వాజ్ లైక్ చాలా ఛాలెంజింగ్ ఉండే. సో బట్ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ఆల్ దట్ కైండ్నెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనదర్ గ్రేట్ డిస్కవరీ ఐ మేడ్ త్రూ దిస్ ఫిలిం ఇస్ ధృషికా చందర్, our very own Hyderabadi girl. She's a very beautiful actress. తను మీకు ఇక్కడ తను ఎంత ప్యాషనెట్ యాక్టర్ అంటే, నువ్వు సినిమాలు కాదు నేను థియేటర్ చేస్తాను. నౌ షీఈస్ టూరింగ్ విత్ అ గుడ్ థియేటర్ ప్లే అక్రాస్ ద కంట్రీ అండ్ గెటింగ్ స్టాండింగ్ ఓవేషన్స్ అక్రాస్ ద కంట్రీ. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ధృషిక, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ సమ్ టైమ్ when I was looking at that poster of you and Rahul, అరే నేను కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ప్లే చేయాలని అనిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సమ్ డే ఐ హోప్ యూ ఆల్సో గెట్ టు డూ థియేటర్ టుగెదర్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యువర్ మామ్ ఇఫ్ షీ ఈస్ హియర్ ఆల్సో. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ అన్ అమేజింగ్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ. సో ఈ చిత్రంతో అనుబంధం ఉన్న మరో ముఖ్యమైన వ్యక్తి మా పవన్ జనస్వామి. మాకు ఒక లింక్ అనమాట. ఆయన అందరికీ మా మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించినందుకు. సో థ్యాంక్ యూ పవన్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ దీన్ని ముందుకు తీసుకొచ్చినందుకు. టు ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోతే నాకు క్షమించండి. ఈ సినిమా మార్చి 27వ తారీఖు మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. గివ్ ఇట్ అ షాట్ అండ్ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ బోసుబాబు అన్న కలెక్షన్స్ ఏంటి వచ్చిందా రేట్? సార్ ఇప్పుడు బిజీ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ. థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఫ్రమ్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.